చూడుర్రి చెప్పన్నా. వాళ్ళ ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన గాని లేదు. ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం గాని మా ప్రభుత్వం చేయలేదు. చెయ్యదు కూడా. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసిండ్రు, అవు స్వేచ్ఛగా ప్రజలు సూపర్ అసలు. ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ ఆ. మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరిండ్రు. అవు మీ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా బ్లాక్మెయిల్ చేయలేదు జనాలను. ఇంకా అనిరుద్ రెడ్డి వీడియో గంత ఓపెన్గా చూపించిన జనాలకు. ఇంకా బీర్లైలే ఆలేరు ఎమ్మెల్యే ఆయన ఓపెన్గా నేను ఎమ్మెల్యేను డబ్బా లెవెల్ కోట ఎత్తురో నాకు తెలుస్తుంది కాంగ్రెస్కి ఏమని చెప్పి జనాలను బెదిరిస్తుంటే నువ్వు భారీ భారీగా సభలు పెట్టి సభలల్లా మంత్రితో పనిచేసేటోని ఎన్నుకోర్రి, ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేటోని ఎన్నుకోర్రి, ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోని ఎన్నుకోర్రి అని చెప్పి ఓపెన్గా నీకు లేకపోతే నిధులు రావు పథకాలు రావు అని నువ్వు బెదిరితీవిగా అన్న. నువ్వే కదా అన్న బెదిరించింది రేవంత్ అన్న. మళ్ళీ నువ్వెట్లా చెప్తున్నావు అన్న ఈ ముచ్చట చెప్పన్న. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. అంతే. ఈ ఎన్నికలు సూపర్ జరిగిన ఎన్నికలు మామూలు ఎన్నికలా? ఎక్కడ పంచాయతీ కాలే, ఎక్కడ గొడవ కాలే, చిన్న గొడవ కూడా కాలే అసలు. అంత అద్భుతంగా జరిగినాయి. ఇక గిట్ల రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు.